రాజశేఖర రెడ్డి గారి మరణం అంటే మీ బోటి ఫాలోవర్స్కి చాలామంది షార్టర్ అయిపోయినట్టుగా అయిపోయారు మీరు. ఆ లోపం ఇప్పటికి కనపడుతుందా? ఖచ్చితంగా కనపడుతుంది కదండి. ఎందుకంటే ఆయన పొలిటికల్గా మేము ఈ రోజున ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడిగా ఒక మల్లాది విష్ణువుగా అందరికీ తెలిసి గుర్తించబడ్డామంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి. అందులో ఎటువంటి ఆలోచన లేదు. మరి ఆయన ముఖ్యమంత్రిగా మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మరణం సంభవించింది. ఇది చాలా 5 సంవత్సరాలు కలిసి ఆయనతో పనిచేస్తాము, మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి బాగా దోహదపడుతుంది అని చెప్పని మేము కలగన్నటువంటి రోజుల్లో ఈ అనుకున్నటువంటి సంఘటన సెప్టెంబర్. ఆయన క్వాలిటీస్ ఏంటి మీరు దగ్గరగా చూశారు కదా? రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజల మనిషిగా ఒక ముద్ర పడటానికి ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి, మనం చెప్పుకోలేము కూడా. ఎందుకంటే పేద ప్రజల పట్ల కన్సర్న్తో ఉంటాడు, తర్వాత స్నేహానికి మారుపేరుగా ఉంటాడు, ఒక జవాబుదారీతనంగా ఉంటాడు, ప్రోత్సహిస్తారు. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాగా ఒక మానవీయ కోణంలో ఆయన అన్ని ఏమంటారంటే అన్ని రకాల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఒక మంచి మర్యాద, స్నేహము అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి మనం ఒకటి ఇది ఉంది ఇది లేదని చెప్పుకోవడానికి వీల్లేదు. ఈరోజు చూడండి ఆయన పరిపాలన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని నిలబడ్డారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు, మహిళల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు, విద్యార్థుల కోసం తీసుకున్నారు, మైనార్టీల కోసం తీసుకున్నారు, 4% అని చెప్పారు. ఏ రంగానికి ఆయన సేవ చేయలేదు. ఆయన ఆలోచన సరళి. మీరు క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఎదురైనటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కార్యరూపం దాల్చింది. ఆ కార్యరూపం దాల్చిన బట్టే ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ ఉంది. ఎంతమంది ముఖ్యమంత్రులు ఈరోజు చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు? ఎన్టీ రామారావు ఆయన హయాంలో చాలా స్పష్టంగా అనేక కుంభకోణాలు కూడా జరిగినాయి కదా. అంటే జలయజ్ఞం కానివ్వండి, ప్రభుత్వ భూముల్ని కేటాయింపులు కానివ్వండి, తర్వాత అంటే అనర్హుల్ని అందలానికి ఎక్కించారు, అంటే డిజర్వ్డ్ పర్సన్స్ కాని వాళ్ళని కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు అనేటువంటి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణ సహజం, అంతే తప్ప ఒక ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తి కుంభకోణాలు చేయటమో అవినీతి చేయటమో అంత అవసరం ఏం లేదు ఆయనకి. ఆయన జీవిత లక్ష్యం పేద ప్రజలకి పనిచేయటమే. కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ తీసుకున్నారు. ఏ మంచి చేసినా ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో దాన్ని నెగిటివ్గా చూసి ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన మీద కుంభకోణాలు. జలయజ్ఞం అంటున్నారు, రమ్మనండి. జలయజ్ఞం మీద బహిరంగ చర్చకి ప్రాజెక్టుల వద్ద ఈ రాజశేఖర రెడ్డి గారు ఫలానా డేట్లు ఇచ్చారు. ఈ పులిచింతల దగ్గర 6వ తారీఖు, పోలవరం దగ్గర 7వ తారీఖు, వంశధార దగ్గర 8వ తారీఖు, లేకపోతే పోతిరెడ్డిపాడు దగ్గర 10వ తారీఖు. అపోజిషన్ వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు పంపి వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళి మీరు ఏం అవినీతి జరిగిందో చెప్పండి అని చెప్పాను. ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడారా? కాకపోతే ఏంటంటే ఒక దుష్ప్రచారం. మనం అధికారంలోకి రావాలంటే ఉన్నటువంటి వ్యక్తిని, కెరీర్ని, మనం కీర్తిని మనం డౌన్ చేయాలి అనే కార్యక్రమం చేయటం తప్ప వాస్తవంగా ఎక్కడ ఏది ప్రూవ్ చేయగలిగారు, ఏం చేయగలిగారు? ఇదే ప్రభుత్వము 2వసారి ఎన్నికలకు వెళ్లే ముందు రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ వేసిన తర్వాత కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు కదా, ఆయనకే ఓటు వేశారు కదా. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.